చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయలేపురు. కనీసం 10వ తరగతి చదువుకున్న వాళ్ళు, దాని మీద చదువుకున్న వాళ్ళు కూడా లేపురు. మరెందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? బుద్ధుడు చెప్పినట్టుగా అన్యాయాన్ని సహించేవాడే నేరస్తుడంటే అన్యాయాన్ని సహిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానం అనేది సింహం పాల లాంటిది, దాన్ని తాగినవాడు గర్జిస్తాడంటే మరి ఇంతమంది సింహం పాలు తాగిన విద్యావంతులుండి కూడా ఎందుకు గర్జించలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మరి నిజంగా మనం నేర్చుకున్న విద్యనేనా? మనం నేర్చుకున్న విద్యనేనా? ఉపాధి కోసం చదువుకోవడం వేరు, ఉద్యమం కోసం చదువుకోవడం వేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమం కోసం చదువుకున్నాడు, గుర్తుపెట్టుకొని, ఉపాధి కోసం కాదు. చాలామంది అనుకుంటారు నేను పీజీ చేసిన, డిగ్రీ చేసిన, పిహెచ్డీ చేసిన, లొట్ట పీజీ చేసిన, పిహెచ్డీ అది దేనికి వరకు రాదు. ఈ సమాజంలో నీ జాతికి అన్యాయం జరిగితే ఎలుకలు పోయి పొక్కలు వచ్చినట్టు, అమ్మో మన మీద ఆడబడుతుందో మనం ఎందుకు పెట్టుకోరా నాయనా